స్టార్ట్ చేయమ్మా. ఆ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మరొకసారి మనమందరం ఇలా కలుసుకునడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఆ రాత్రికాల వేళలో ఈ జూమ్ మీటింగ్ లో మరి జరుగుతున్న ఈ చక్కటి ఫెలోషిప్ ని బట్టి ప్రభుని మహిమపరుస్తా ఉన్నాం. మరి నేటి దినం సహోదరులు మరి సునీల్ గారు దేవుని వాక్యాన్ని అందించాలి. వారి అననుకూలత పరిస్థితిని బట్టి, వారి అనారోగ్య పరిస్థితిని బట్టి మరి మీతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచ్చిన భాగంలో ఉన్న దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు ఒకవేళ బహుశా మనకు సుపరిచితమైన లేఖన భాగమే, కానీ కొన్ని ఆత్మీయ ఆధ్యాత్మికమైన సత్యాలను మనం నేర్చుకునడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చదువుతా ఉన్నాను. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచ్చిన భాగాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని నుంచి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. చదవబడిన దేవుని వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. మాతోనూ మా అందరితో మీరు మాట్లాడమని, అయ్యా వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని, వాక్య భాగంలో ఉన్న జీవం కలిగిన స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన దేవా, మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధులకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియ దేవుని దైవికమైన జనాంగమా, మనం చదువుకున్న దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక భక్తుడు మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. ఆయన పేరు ఎబ్బేజు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ ఎబ్బేజు ఆయన ప్రార్థన జీవితంలో ఒక 4 సత్యాలు ఈ 2 వచ్చిన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఒకవేళ దినదినము ఈ విధానంలో కొనసాగించబడుతున్న వారమే, కానీ ఇవి మనకెంతైనా అవి అవసరమైనవి, అవి ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి క్షేమము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఈ 4 సంగతులు ఈ 9 వచ్చిన భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ తెలియచేస్తున్న మాటలు ఏమిటి అంటే చూద్దాం రండి. 4వ అధ్యాయం 9వ వచ్చిన భాగం. 4వ అధ్యాయం 9వ వచ్చిన భాగం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఈ 2 వచన భాగాలలో మనము 9వ వచన భాగాన్ని 10వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ 9వ వచన భాగంలో మనకు ఇతని చరిత్ర కూడా కొంచెం కనపడతా ఉంది. 10వ వచన భాగంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఎబ్బేజు ప్రార్థన మనకు కనపడతా ఉంది. అంత మాత్రమే కాక ఈ 10వ వచన భాగంలో ఆయన దేవుని దగ్గర చేరి ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 10వ వచన భాగం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటా ఉన్నాడు. నిజమే, మానవులైన మనము, దేవుని పిల్లలమైన మనము, మన జీవితంలో మనము దేవుని ఆశీర్వాదాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునిలో ఎదగటానికి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా, ఎబ్బేజు ప్రార్థన ద్వారా మన జీవితానికి ప్రభు జ్ఞాపకం చేస్తూ తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, ఈ రాత్రికాలపు వేళలో ఈ ప్రత్యేకమైన గ్రూప్ మీటింగ్ లో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, ఎబ్బేజు ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రవ్వా మీరు నన్ను ఆశీర్వదించండి ప్రవ్వా అని అంటా ఉన్నాడు. నిజమే, ఒకవేళ ఆశీర్వాదం ఎవరో మనుషులు ఇచ్చేది కాదు. ఆశీర్వాదం ఒకవేళ వ్యక్తుల ద్వారా వచ్చేది కాదు. ఆశీర్వాదం అధికారుల ద్వారా వచ్చేది కాదు. ఆశీర్వాదం దేవాది దేవుడి ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది.
ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు 10వ భాగంలో. ఎబ్బేజు ఇస్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటా ఉన్నాడు. నిజమే, దేవుని ఆశీర్వాదం గనక మనకు అనుగ్రహించబడితే ఆ ఆశీర్వాదం మన జీవితంలో అంతకంతకు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చూద్దాము రండి, ఒక సందర్భానికి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 26 భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 26 భాగం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని దైవికమైన జనాంగమా, ఒకవేళ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాల చేత మనం కొనసాగించబడాలి, పరలోక సంబంధమైన దైవికమైన సంబంధమైన మేలును మనం అనుభవించాలి అని అంటే మొదటిగా ఎబ్బేజు చేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన చేసిన ప్రార్థనలో మొదటి సందర్భం ఏమిటి అని అంటే ఇలా అంటా ఉన్నాడు దేవుని దగ్గర కూర్చి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటా ఉన్నాడు. నిజమే, మన దేవుడు ఆయన నమ్మదగిన వాడు, మనను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ మనుషులైన మనం చేయి విడుస్తారేమో కానీ దేవాది దేవుడు మాత్రం మనల్ని చేయి విడవడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నీవే నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా చాలా అనుభవాలు కూడా మనం ప్రయాణం చేసి ఉంటాం. ఒకవేళ చాలా ఆశీర్వాదాలు మనం పొందుతూ మనం ముందుకు వస్తా ఉంటాం. కానీ ఎబేజు ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఆయన చేసిన తన ప్రార్థనా అనుభవంలో ఇలా అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు దేవా అని అంటా ఉన్నాడు. చూద్దాం రెండవ సందర్భం, చేసిన సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ భాగంలో ఉన్న దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ భాగం. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మొరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చును అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఇక్కడ 15వ భాగంలో ఒక సందర్భం ఏమిటి అంటే అందుకామె దీవెన దయచేయము అని అంటా ఉంది. ఎవరు ఈమె అనంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం విధంగా తెలియచేస్తున్న మాట ఆక్సా అని పిలువబడుతున్న సహోదరుడు మనకు కనపడతా ఉంది. ఒకవేళ ఈ వచన భాగాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆక్సా ఇలా అంటా ఉంది, తండ్రి నుండి నాకు దీవెన దయచేయి అని ప్రార్థన చేస్తా ఉంది. తండ్రి నుండి నాకు దీవెన దయచేయి అని అంటావు. మూడవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ భాగంలో ఉన్నాం. దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ భాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందుండి పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. మన జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి పొందుకునే ప్రతి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం, మంచిదే. కానీ ఆత్మీయ జీవితానికి కావలసిన మరొక ఆశీర్వాదం ఏమిటి అనంటే మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయులుగా మనం ఇంకా దినదినము ఎదుగుతూ ఉండాలి. భౌతికపరమైన ఆశీర్వాదం, ఒకవేళ మనకు కావలసిన ఆశీర్వాదం, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదం అంటే ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం భవనాలు అయి ఉండొచ్చును, లేకుంటే ఆస్తులు అయి ఉండొచ్చును. కానీ నిజమైన ఆశీర్వాదం ఏమిటి అనంటే ఆత్మీయంగా మనం అభివృద్ధిలోనికి రావటం, అది మన ఆత్మలకు అది ఎంతైనా క్షేమం అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ఎబేసు ఆయన చేసిన ప్రార్థనలో ఆయన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. అందుకే యాకోబు అంటా ఉన్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టానంటాను. ఆక్సా కూడా అంటా ఉంది, అయ్యా తండ్రితో అంటున్న మాట, నీ దీవెన నాకు దయచేయము ప్రభువా అని అంటా ఉంది.
పౌలు గారు అంటా ఉన్నారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట 3వ వచన భాగంలో, అయ్యా ఆయన క్రీస్తునందున్న పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించు ప్రవ్వా అని అంటా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. కాబట్టి మన జీవితంలో ఈ రాత్రికాల వేళలో ఈ మీటింగ్ ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఎబ్బేజు ప్రార్థన ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం. ఒకవేళ మనం ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాం, మన ప్రార్థన అనుభవంలో మనం ఎలా కొనసాగించబడుతా ఉన్నామో కొంచెం మటుకు మనం ఆలోచించి ఇంకా అలా ప్రార్థన చేయటానికి ముందుకెళ్ళినట్లయితే అది మనకెంతైనా క్షేమం, అది మనకెంతైనా దీవెన అని జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, ఈ మొదటి దినవృత్తాంతంలోనే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సందర్భం ఆయన చేసిన ప్రార్థన విధానం ఈ విధంగా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో రాయబడిన శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 10వ భాగం. 10వ నేను చదువుతా ఉన్నాను చూడండి. మరలా ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటూ నా సరిహద్దులను విశాలపరిచి అని అంటా ఉన్నాడు. విశాలపరిచి. విశాలపరచటం అని అంటే కేవలం స్థలం మాత్రం కాదు. విశాలపరచటం అంటే మన హద్దులు మాత్రం కాదు. విశాలపరచటం అనగా ఏమిటో తెలుసా? దేవుడు మనకిచ్చిన విషయములో ఆయన కోసం మనం వ్యాప్తి చెందటం. అందుకే అపోస్తల కార్య గ్రంథంలో మొదటి అధ్యాయంలో 8వ వచన భాగంలో దేవుని వాక్యం ఇలా అంటున్న మాట చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్య గ్రంథములు మొదటి అధ్యాయం 8వ వచన భాగం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని జ్ఞాపకం చేయబడతాం. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, వీరు యూదయ సమరయ ప్రాంతంలో అంతటకు వీరు వ్యాప్తి చెందారు. దేవుని గుర్చిన మాటలు ప్రకటిస్తా ఉన్నారు. వారు దేవుని కోసం ఒక సాక్షిగా వారు వాడబడతా ఉన్నారు. అందుకే ఎబ్బేజు కూడా అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నా సరిహద్దులను విశాలపరచండి అని అంటా ఉన్నాడు. నా సరిహద్దులను విశాలపరచండి. చూడండి, 3వ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ భాగంలో ఎబ్బేజు ఇశ్రాయేలును దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము అని అంటా ఉన్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా. నిజమే, దేవుని తోడు గనక లేకపోతే, దేవుని సహాయం గనక లేకపోతే, దేవుని భద్రత గనక లేకపోతే మనం ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉండేవారం కాదు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆయన ప్రతి సందర్భాల్లో ఆయన మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఇలా అంటున్న మాట చూద్దాం. 73వ కీర్తన 25వ వచన భాగంలో ఇలా అంటున్న మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు అని అంటూ 28వ వచన భాగంలో ఆయన చెబుతున్న మాట, నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకాలములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణజొచ్చి ఉన్నాను అని అంటా ఉన్నాడు. బాగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట చాలా మనం లోతుగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 25వ వచన భాగంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదని అంటావు. 3వది ఎబ్బేజు చేసిన ప్రార్థన, అయ్యా అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. తల్లిదండ్రులు వారి దాంపత్య జీవితంలో కుటుంబంగా వారు బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల చేతి పట్టుకుని వారు వెళ్తా ఉంటారు. వారి ధైర్యం, వారి నమ్మకం, వారి భద్రత ఏమిటి అనంటే, మా తండ్రి మా తల్లి మాకు తోడుగా ఉన్నారని వాళ్ళ ధైర్యం. మన జీవితంలో కూడా మన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండేవాడు. అందుకే ఎబ్బేజు ఇలా అంటా ఉన్నాడు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము అని అంటా ఉన్నాడు. 4వ సత్యాన్ని నేను చెప్తాను. 4వ సత్యం అదే 10వ వచన భాగంలో, దినవృత్తాంతమును మొదటి
దినవృత్తాంతం 4 అధ్యాయం 10 ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దులు విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. 4వది కీడు రాకుండా, కీడు రాకుండా తప్పించుము ప్రవ్వా అని ఆయన ప్రార్థన చేస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాలంలో ప్రభు ఈ ప్రార్థన ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన సంగతి ఏమిటి అనంటే, కీడు రాకుండా తప్పించేవాడు, అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు ఎవరు అంటే మన దేవాతే. కాబట్టి 4 విషయాలు ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇలా అంటున్న మాట, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రవ్వా అని అంటా ఉన్నాడు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు ప్రవ్వా అని అంటా ఉన్నాడు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని అంటా ఉన్నాడు. 4వది, అయ్యా, కీడు రాకుండా నన్ను తప్పించుము అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ ప్రార్థన జీవితం చాలా అవసరం. ఒకవేళ ఇప్పటికే మీలో చాలా మంది ఎబ్బేజు గురించి చాలా విషయాలు మీరు తెలుసుకొని ఉండొచ్చు, బోధించి ఉండొచ్చు, ప్రకటించి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు మనకు నేర్పుతున్న ఈ 4 మాటలు మనం విని అలా నడవటానికి మనం సిద్ధపడతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన.